హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే చాలా మందికి మన కమెంట్ బాక్స్లో అడుగుతుంటారు, అంటే పీసీఓడి ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, మేము ఎంత తక్కువగా తీసుకున్నా కానీ వెయిట్ గెయిన్ అవుతున్నాము, దీనికి పరిష్కారం ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో బేసికల్లీ PCOD అనేది ఇట్స్ అ వెరీ కామన్ హార్మోనల్ డిజార్డర్ అండ్ యూజువలీ మోస్ట్ కామన్ ఇన్ దట్ బ్రెడ్ టు ఏజ్ గ్రూప్. అంటే మనకు ఈవెన్ యంగ్ అడాలసెంట్ గర్ల్స్ అంటే చిన్న ఏజ్ 13 years నుంచి కూడా PCOD అనేది చాలా కామన్గా ఉంది. సో బేసికలీ PCOD ఉన్నంత మాత్రమే మీరు అబ్సల్యూట్ డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, అంటే ఓవరాల్ హెల్త్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, అంతేగాని మల్టీవిటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ అట్లా కూడా అవ్వకూడదు. సో బేసికల్లీ ఏంటంటే దెర్ ఆర్ ఫ్యూ టిప్స్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ అంటే మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే హై ఫైబర్ డైట్ తీసుకోమంటాం. సో పీచు పదార్థం ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అదేంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది PCOD వాళ్ళకు. సో అందుకనే కదా వాళ్ళ ఫుడ్లో కొంచెం తినగానే తొందరగా బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో హై ఫైబర్ డైట్ తీసుకునేసరికి ఏంటంటే ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఫైబర్ ఫుడ్ కాబట్టి మనకు అంటే కాన్స్టిపేషన్ అట్లాంటిది కూడా ఉండదు. ఈవెన్ దట్ హెల్ప్స్ ఫర్ ద వెయిట్ లాస్. అండ్ ఫైబర్ ఫుడ్ అంటే ఏంది, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ, ఆకుకూరలు, ఫ్రూట్స్లో ఏంటంటే పైనాపిల్, జామకాయ ప్లస్ మన ఇది దానిమ్మ, అందులో కూడా ఫైబర్ పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివి తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. సో ఈవెన్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఎసెన్షియల్. మనకు కొంచెం హెల్దీ ఫ్యాట్ కూడా చాలా ఎసెన్షియల్ మన బాడీకి. సో అవి ఎందులో ఉంటాయంటే అవకాడో ఫ్రూట్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫిష్లో అంటే లైక్ ఫ్యాటీ ఫిష్, ఇవన్నీ కూడా. అండ్ నట్స్ అంటే ఎస్పెషలీ దిస్ వాల్నట్ అండ్ బాదాం, వీటన్నిటిలో కూడా మనకు హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అవి నట్స్ అంటే బూర్ది గుమ్మడికాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ వీటన్నిటిలో కూడా మనకు హెల్దీ ఫ్యాట్స్ అనేది ఉంటుంది. సో అవి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. అండ్ దట్ హెల్ప్స్ టు మెయింటైన్ అవర్ గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్. సో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మన గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్ పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది తగ్గుతుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రోటీన్ డైట్ అంటాం. అందులో కూడా లీన్ ప్రోటీన్ డైట్ తీసుకోమంటాం. అంటే ఎస్పెషలీ నాన్ వెజ్లో చికెన్ కానీ, ఫిష్, లేదంటే నట్స్, ఇవి అండ్ ప్రోటీన్స్ అంటే లైక్ మనకు పొట్టుతో కూడిన ప్రోటీన్స్ ఉంటాయి కదా, లైక్ పెసర్లు, శనగలు, బొబ్బర్లు, ఉడకపెట్టినవి కానీ లేకపోతే మొలకల్లాగైనా తీసుకోవచ్చు. ఇవంతా కూడా లీన్ ప్రోటీన్ డైట్. ఇవి ఎంత తీసుకున్నా కానీ మనకు బరువు పెరగము. అట్ ద సేమ్ టైం టమ్మీ ఫీలింగ్ ఉంటుంది, అంటే ఆ ఫుల్నెస్ ఫీల్ అనేది ఉంటుంది. అండ్ డైజెషన్ కూడా కొంచెం స్లో ప్రాసెస్ ఉంటుంది. సో ఇవి తీసుకోవడం వల్ల కూడా మనకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ ఇంపార్టెంట్ డైట్ ఏంటంటే లైక్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ డైట్ అంటాం. అంటే ఇదేంటంటే డైజెషన్ అనేది స్లో ప్రాసెస్ అవుతుంది, అందులో షుగర్ కంటెంట్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువ, అంటే లైక్ షుగర్స్ ఇన్స్టెంట్గా రిలీజ్ అవ్వదు, స్లోగా రిలీజ్ అయ్యేసరికి ఏంటంటే మనకు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ స్లోగా మెయింటైన్ అవుతుంది. ఇన్స్టెంట్ రైజ్ ఇన్ ద షుగర్ లెవెల్స్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం. సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ డైట్ ఉన్నది అది చూసి తీసుకోవాలన్నట్టు. అండ్ హై షుగర్ కంటెంట్ ఉన్నది అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటాం. సో బేసికలీ PCOD ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫ్లమేషన్ అనేది క్వైట్ కామన్. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే లైక్ హల్దీ అంటే పసుపు ఎక్కువగా తీసుకోమంటాము, హనీ తీసుకోండి అంటాము, ఫ్యాటీ ఫిష్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇవి తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే మనకు బాడీలో వాపు అనేది తగ్గుతుంది. అండ్ ఇట్ హెల్ప్స్ ఫర్ ద రిపేర్, అంటే మనకు సెల్స్ డ్యామేజ్ ఏదైనా ఉన్నా కానీ దాన్ని రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ డైట్ ఇన్ ద PCOD పేషెంట్స్ అంటే ఏవేవి తీసుకోవాలి, సో దట్ మనకు న్యూట్రిషనల్ వైజ్ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన షుగర్ లెవెల్స్ కూడా క్వైట్ కంట్రోల్ అండ్ ఈవెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా తగ్గించడానికి ఈ డైట్ అంతా కూడా మనకు హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే, ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.